హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. దేవర రిలీజ్ కి ఇంకొన్ని గంటలు మాత్రమే ఉంది. సోలో హీరోగా ఎన్టీఆర్ అనే మాస్ హీరో నుంచి 6 ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా, అది కూడా ఆయన స్ట్రాంగ్ జోన్ అయిన మాస్ కమర్షియల్ జోనర్. సో ఆబ్వియస్లీ బాక్స్ ఆఫీస్ దగ్గర కొన్ని టార్గెట్స్ అయితే ఉంటాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ తో ఎక్స్పెక్టేషన్స్ ని మించి పర్ఫార్మ్ చేస్తున్నా కూడా RRR తర్వాత సినిమా కావడం మ్యాన్ సో మెనీ అడ్వాంటేజెస్ తో రిలీజ్ అవుతుండడంతో దేవర బ్రేక్ చేయాల్సిన టార్గెటెడ్ రికార్డ్స్ అయితే కొన్ని ఉన్నాయి. సో లేట్ చేయకుండా ఆ రికార్డ్స్ ఏంటో, క్రియేట్ చేయగల పాసిబిలిటీ ఎంతవరకు ఉందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా సినిమాకున్న అడ్వాంటేజెస్ చూసుకుంటే, కోవిడ్ తర్వాత ఏ సినిమాకి లేని విధంగా Day 1 7 షోలు అయితే పడబోతున్నాయి. అవి కూడా నెవర్ బిఫోర్ టికెట్ హైక్స్ తో. అందులోనూ 1 AM షోస్ టికెట్ ప్రైజెస్ అయితే హెవీగా పెట్టారు. ఈ టికెట్ ప్రైజెస్ అయితే RRR రేంజ్ లోనే ఉన్నాయి. బెంగళూరు వంటి సిటీస్ లో డైరెక్ట్ గా టికెట్ ప్రైస్ 1800 2000 ఇంకా పైనే ఉన్నాయి. ఇది ఖచ్చితంగా ట్రాక్డ్ కలెక్షన్స్ లో యాడ్ అవుతాయి. ఎన్ని అడ్వాంటేజెస్ మధ్య సోలో రిలీజ్ అండ్ మ్యూజిక్ కూడా బ్లాక్ బస్టర్. ఇక బ్రేక్ చేయాల్సిన రికార్డ్స్ విషయానికి వస్తే, నైజాంలో ఈ మూవీ Day 1 పెట్టాల్సిన నెంబర్ 20 కోట్ల షేర్. ఫస్ట్ డే RRR 23.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ టాప్ లో ఉండగా 22.5 కోట్ల షేర్ తో సలార్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాయి. ప్రెజెంట్ అయితే నైజాంలో బుకింగ్స్ బాగా జరుగుతున్నాయి. అండ్ 20 కోట్ల షేర్ అంటే నైజాంలో ఎన్టీఆర్ కి పెద్ద టార్గెట్ కాదు. ఇది బిజినెస్ రికవరీకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఎలా బ్రో, ఎన్టీఆర్ నైజాంలో వీక్ అంటారు కదా అంటే, సీడెడ్ తో కంపేర్ చేస్తే నైజాంలో ఒకప్పుడు ఎన్టీఆర్ సినిమాలకి నెంబర్స్ తక్కువగా ఉండడంతో పెద్దగా కనిపించేవి కాదు అంతే. నైజాంలో ఎన్టీఆర్ ట్రోల్ చేసేంత వీక్ అయితే కాదు. ఓసరవల్లి Day 1 నైజాంలో ఆల్ టైమ్ రికార్డ్. బట్ సీడెడ్ నెంబర్ దానికంటే పెద్దగా ఉండడంతో నైజాంలో వీక్ అని స్టాంప్ పడిందంతే. ఎలానో నైజాంలో మార్కెట్ ఇప్పుడు డబుల్ అయింది కాబట్టి 20 కోట్ల షేర్ అయితే ఈజీగా కొట్టచ్చు. టాక్ బాగుండి షోస్ పెంచితే ఆల్ టైమ్ రికార్డ్ పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక సీడెడ్ విషయానికి వస్తే, రాయలసీమకి Day 1 2 కోట్లు పరిచయం చేసిందే ఎన్టీఆర్ సినిమాలు రిలీజ్ అవ్వక సీడెడ్ లో మార్కెట్ పెద్దగా కనిపించట్లేదు. ఈ మూవీ Day 1 అక్కడ డబుల్ డిజిట్ పెడుతుందని ట్రేడ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఒకవేళ సీడెడ్ లో 10 కోట్ల మార్క్ దాటిందంటే మాత్రం ఈ మార్క్ ని ఇక్కడ 2 సార్లు అందుకున్న ఓన్లీ హీరోగా ఎన్టీఆర్ పేరు చరిత్రలో మిగిలిపోతుంది. ఇక ఆంధ్రాలో కూడా టికెట్ ప్రైజెస్ అని డబుల్ పెట్టడంతో ఇక్కడ కూడా తన స్టామినా ప్రూవ్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ నుంచి సరైన సినిమాలు రాకపోవడంతో ఆంధ్రాలో మార్కెట్ కూడా పెద్దగా కనిపించట్లేదు. అందుకని ఈ మధ్య నైజాంతో కంపేర్ చేస్తే ఆంధ్రాలో కలెక్షన్స్ తక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మూవీ ఇన్ని అడ్వాంటేజెస్ తో తెలుగు స్టేట్స్ లో Day 1 50 కోట్ల షేర్ మార్క్ దాటకపోతే ఎన్టీఆర్ స్టార్డమ్ కి వాల్యూ లేనట్టే. సలార్ 50.4 కోట్ల షేర్ తో ఆల్ టైమ్ టాప్ 2 ప్లేస్ లో ఉండగా ఆ మూవీని బ్రేక్ చేసి RRR తర్వాత ప్లేస్ కి వెళ్లే ఛాన్సులు అయితే పుష్కలంగా ఉన్నాయి. హోప్ ఫర్ ది బెస్ట్. ఇక కర్ణాటకలో RRR 16 కోట్ల గ్రాస్ తో టాప్ లో ఉండగా ఈ మూవీ 10 కోట్ల గ్రాస్ టార్గెట్ తో అయితే బరిలోకి దిగుతుంది. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ తో కర్ణాటకలో 5 కోట్ల మార్క్ దాటింది ఈ ఫిల్మ్. సో 10 కోట్ల అనేది పాసిబుల్ నెంబర్. ఇక కేరళ విషయానికి వస్తే, ఇక్కడ ఎన్టీఆర్ కి పెద్దగా మార్కెట్ లేకపోవడంతో కోటి బిజినెస్ మాత్రమే చేసుకోగలిగింది ఈ ఫిల్మ్. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ మంచి రిలీజ్ అయిన జనతా గ్యారేజ్ కూడా ఇక్కడ ఫ్లాప్ అవడంతో ఈ మూవీ మినిమం 50 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసిన Day 1 చాలా పెద్ద ఫీట్. ఇక తమిళనాడులో 6 కోట్ల వరకు బిజినెస్ జరగ బాహుబలి 1 ని బీట్ చేస్తే చాలు. బాహుబలి 1 తమిళనాడులో Day 1 3.5 కోట్ల గ్రాస్ తో ఓపెన్ అయింది. ప్రెజెంట్ బుకింగ్స్ చూస్తే యావరేజ్ గానే ఉన్నాయి. మరి Day 1 దీన్ని అందుకుంటుందో లేదో చూడాలి. ఇక హిందీ విషయానికి వస్తే, ప్రెజెంట్ బుకింగ్స్ అయితే ఇక్కడ పెద్దగా లేవు. అండ్ హిందీ మార్కెట్ అనేది లాటరీ లాంటిది కావడంతో Day 1 ఎంత రావాలి అని టార్గెట్ అయితే పెట్టలేం. సో 2013లో రిలీజ్ అయిన రామ్ చరణ్ జంజీర్ ఫిల్మ్ 3.49 కోట్ల నెట్ ని దాటితే చాలు. దేవర విషయంలో పాస్ అయినట్టే. అలా ప్రెజెంట్ బుకింగ్స్ బట్టి చూస్తే 150 కోట్ల గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా పెట్టగలిగిందంటే దేవర బాక్స్ ఆఫీస్ టార్గెట్స్ అన్ని రీచ్ అయినట్టే. సో ఈ మార్క్ అందుకుంటే చాలు. సో రేపు ఇన్ని అడ్వాంటేజెస్ తో రిలీజ్ అవుతున్న ఈ ఫిల్మ్ వీటిలో ఎన్నిటిని రీచ్ అవుతుందో చూడాలి. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. దేవర వీటిలో ఎన్ని టార్గెట్స్ ని రీచ్ అవుతుందని మీరు అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.